చాలామంది నన్ను స్వామి స్వామి అని పిలిచారు. పిలవద్దన్నారా? నాకు భార్య ఉంది, పిల్లవాడు ఉన్నాడు, నేను సంసార జీవితంలోనే ఉన్నాను, స్వామి అని పిలవకండి, పంతులు గారు అని పిలవండి, గురుగారు అని పిలవండి అన్న. నేను వైదికం, నాకు ఇదే ప్రాణం, కాబట్టి నేను ఇలానే ఉంటానని చెప్పి 24 గంటలు నెత్తిమీ నీళ్ళు పోసుకుంటూ అది ముట్టుకోద్ది, ఇది ముట్టుకోద్ది, ఇది ముట్టుకోద్ది, ఇది ముట్టుకోద్ది అని చెప్పి బాగా నేను చాదస్తం పెట్టానుకోండి, నా భార్యకి ఎలా అనిపిస్తుంది, నా పిల్లవాడికి ఎలా అనిపిస్తుంది, ఊర్లో అందరికీ నేను చేస్తే నేను అక్కడికే వచ్చిందా, అందరూ బాగానే ఉంటున్నారు, సినిమాకి వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నారు, ఈయన ఒక్కడే ఎందుకు ఇలా ఉంటున్నాడు అంటే నేను ధర్మంగా ఉన్నా నచ్చట్లేదు ఎవరికి. ఒకవేళ ఆ కారణం చేత నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి, ఈయన ఇంట్లో పిల్లానికే చెప్పుకోలేడు, బయట చెప్తాడు, ఆ ఇంట్లో భార్యని కాపాడుకోలేకపోయాడు. అదే నేను భార్యను పట్టుకొని చక్కగా ఫ్యాన్ షర్ట్ వేసుకుని సినిమాకి వెళ్తే ఈయన బయట 10 మందికి కూడా ప్రవచనాలు చెప్తున్నాడు, ఆ ఫ్యాన్ షర్ట్ వేసుకుని సినిమాకి వెళ్ళాడు అంటారు. అంటే అనే నోరు అనక ఆగదు. సో నువ్వు అంటున్నావు అని చెప్పి నా తత్వాన్ని నేను మార్చుకోవడం కరెక్ట్ కదగా. నువ్వు అంటున్నావు, నేను భయపడి నా తత్వాన్ని మార్చుకుంటే నేను ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతా, జీవితకాలం ఎక్కడో ఒకరికి పారిపోవాల్సి వస్తుంది. సో ఎదురు తిరగడమే. మీరు రెండోది ఫాలో అవుతున్నారు. నా భార్య, నేను, నా వ్యక్తిగత జీవితం, నా వైదికంలో వ్యక్తిగతం నా నేను వ్యక్తిగత ఉన్నప్పుడు నా భార్య, నేను, నా పిల్లలు సరదాగా ఉన్నప్పుడు మీరు ఎవరు వచ్చి ఏమండి వాళ్ళ మంచి రోజు ఏంటంటే నాకు అవన్నీ తెలియండి అంట.